ఆధ్యాత్మిక కార్యక్రమాలను, పండుగల విశేషాలను, పట్టణ గొప్పతనాలను, పాలకులు చేసే నిర్లక్ష్యాలను, ప్రమాదాలను, వాటి నిర్లక్ష్య వ్యవస్థను, భూరాబందుల దోపిడీలను, రాజకీయ నాయకుల అసమర్థతను, అధికారుల ఆగడాలను, పేదవాడు పడే బాధలను, వాస్తవాలను ప్రజల కళ్లకు కట్టినట్టు చూపించడమే మా లక్ష్యం. సిటీ కేబుల్ న్యూస్, ప్రజల చేతిలో ఆయుధం. నమస్తే, ప్రజా సమస్యల పరిష్కార వాహిని సిటీ న్యూస్కు స్వాగతం. మీరు చూస్తున్న సిటీ న్యూస్. నా పేరు శ్రీనివాస్. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల జిల్లా కలెక్టర్గా పదవి బాధ్యతలు చేపట్టిన కుమార్ దీపక్ పుష్పగుచ్చాలతో ఘన స్వాగతం పలికిన జిల్లా అధికారులు, సిబ్బంది. రోజురోజుకు పెరుగుతున్న కూరగాయల ధరలు, ఇబ్బందులు పడుతున్న వినియోగదారులు. రోజుకు చేరుకున్న లయన్స్ క్లబ్ నిత్యాన్నదానం 365 రోజుల వరకు కొనసాగిస్తామని వెల్లడించిన లయన్ మధుసూదన్ రెడ్డి. మంచిర్యాల జిల్లా నూతన కలెక్టర్గా కుమార్ దీపక్ కలెక్టర్ సముదాయ కార్యాలయంలో పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ ప్రజా శ్రేయస్సు, జిల్లా అభివృద్ధి కొరకు అందరం సమిష్టిగా కృషి చేద్దామని అన్నారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి కొరకు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల ఫలాలను జిల్లాలో అర్హత గల వారి అందరికీ అందే విధంగా అధికార యంత్రాంగంతో కలిసి పనిచేస్తానని చెప్పారు. నూతన జిల్లా కలెక్టర్గా వచ్చిన కుమార్ దీపక్కు జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్, జిల్లా అదనపు కలెక్టర్ సభావత్ మోతిలాల్, మంచిర్యాల ఆర్డీఓ రాములు, కలెక్టర్ పరిపాలనాధికారి పిన్న రాజేశ్వర్, ఎన్నికల తహసీల్దార్ శ్రీనివాస్ స్వాగతం పలికారు. నాగర్ కర్నూలు జిల్లాలో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థల విధులు నిర్వహించిన కుమార్ దీపక్ పదోన్నతిపై జిల్లా కలెక్టర్గా పదవి బాధ్యతలు స్వీకరించారు. ఫిబ్రవరి 1, 2023 నుండి జిల్లా కలెక్టర్గా విధులు నిర్వహించిన బదావత్ సంతోష్ బదిలీపై వెళ్లారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గోదావరి రోడ్లో ఉన్న మాతా శిశు కేంద్రంలో లయన్స్ క్లబ్ మంచిర్యాల గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ సందర్భంగా ప్రారంభించిన నిత్యాన్నదాన కార్యక్రమానికి
నేటితో 230 రోజులకు చేరుకుంది. మరికొన్ని రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని సీనియర్ లైన్ మెంబర్ లయన్ వి మధుసూదన్ రెడ్డి తెలిపారు. మాతా శిశు ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ లయన్స్ క్లబ్ మంచిర్యాల 50 సంవత్సరాల గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ జరుపుకుంటున్న సందర్భంగా గత సంవత్సరం అక్టోబర్ 29, 2023 నుండి ఆసుపత్రిలో నిత్యాన్నదాన ప్రసాద కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని లయన్స్ క్లబ్ మంచిర్యాల మరియు రీజియన్లో ఉన్నటువంటి అన్ని క్లబ్ల సహాయ సహకారాలతో పాటు దిగ్విజయంగా నిర్వహిస్తూ ఈ రోజుతో 230 రోజులకు పూర్తి కావడం జరిగిందని తెలిపారు. ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకు ఆసుపత్రికి వచ్చేటువంటి పేషెంట్లకు 200 మందికి ఈ సదుపాయాన్ని సమకూర్చుటకు నెలకు 1,50,000 రూపాయలు ఖర్చవుతుందని తెలిపారు. ఈ బృహత్తర కార్యక్రమాన్ని అక్టోబర్ 29, 2024 వరకు అంటే 365 రోజుల పాటు కొనసాగిస్తామని వెల్లడించారు. పట్టణ స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు, ఇతర రంగాల్లో పనిచేస్తున్న ప్రముఖులు ఈ కార్యక్రమానికి తమ వంతు సహాయం అందించాల్సిందిగా ఆయన కోరారు. ప్రతిరోజు నిత్యాన్నదాన ప్రసాద కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్న లయన్ వెంకటేశ్వర్లు, ఆదర్శ సభ్యులు మురళీలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. లయన్స్ క్లబ్ మంచిర్యాల్ 50వ సంవత్సరంలో ప్రవేశించిన సందర్భమున గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ నిర్వహిస్తూ అక్టోబర్ 29, 2023 సంవత్సరం నుంచి మంచిర్యాల పట్టణం గోదావరి రోడ్లో ఉన్నటువంటి మాతా శిశు కేంద్రంలో నిత్యాన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి ఈ రోజుకు 231 రోజు గడుస్తుంది. దిగ్విజయంగా 230 రోజుల నుంచి మేము రోజు 200 మందికి ఆసుపత్రికి వచ్చినటువంటి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పేద ప్రజలకు ఉచితంగా నిత్యాన్నదాన కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాము. మీల్స్ అనే వీల్స్ అనే కార్యక్రమాన్ని చేపట్టి మరి దిగ్విజయంగా నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమానికి లయన్స్ క్లబ్ సభ్యులందరూ సహాయ సహకారాలు అందిస్తున్నారు. ముఖ్యంగా రీజన్లో ఉన్నటువంటి అన్ని క్లబ్బుల సభ్యులు వారి సహాయ సహకారాలతోటి ఈ కార్యక్రమాన్ని మేము దిగ్విజయంగా నిర్వహిస్తున్నాము. ఈ 365 రోజులు కూడా అంటే 2024 అక్టోబర్ 29 వరకు ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తాము. సో ఈ కార్యక్రమానికి రోజు దాదాపు 5,000 నుంచి అంటే నెలకు 1,50,000 రూపాయలు చొప్పున ఇప్పటి వరకు కనీసం 14 లక్షల రూపాయల వరకు మేము లయన్స్ క్లబ్ ఆర్గనైజేషన్ ద్వారా ఖర్చు పెట్టడం జరిగింది. ఇది ఒక అద్వితీయమైనటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమం. ఎందుకంటే మంచిర్యాల పట్టణంలో మరి గోదావరి రోడ్లో దూర ప్రాంతంలో ఉన్నటువంటి మాతా శిశు కేంద్రానికి జిల్లాలో నుంచి వివిధ ప్రాంతాల నుంచి పేద ప్రజలు వైద్యం నిమిత్తం రావడం జరుగుతుంది. వారికి మధ్యాహ్నము భోజన సదుపాయం అనేది దగ్గరలో లేక ఇబ్బంది పడుతున్నటువంటి కారణాన్ని మేము గ్రహించి మా లైన్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ డిస్ట్రిక్ట్ T20G గవర్నర్ లైన్ నడపెల్లి వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో వారి ఆదేశాల మేరకు మేము ఈ 365 రోజుల కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. సో దీనికి మరి మాకు మంచిర్యాల పట్టణంలో ఉన్నటువంటి స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు అలాగే ఇతర సామాజిక వర్గాల వారు కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఈ సందర్భంగా మరి ఆసుపత్రికి వస్తున్నటువంటి పేద ప్రజలు మరియు అన్ని వర్గాల ప్రజలు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే ఇది 365 రోజులు అంటే ఇంకా 3-6 నెలల వరకు కూడా ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. సో ఈ కార్యక్రమానికి అధికమైనటువంటి పెట్టుబడి ఖర్చు అవుతుంది. సో కాబట్టి మంచిర్యాల పట్టణంలో ఉన్నటువంటి వ్యాపార రంగానికి సంబంధించిన గౌరవ ప్రజలకు గౌరవ వ్యాపార వర్తకులకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మీ వంతు సహాయ సహకారాన్ని కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ముఖ్యంగా ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ ఆదర్శ క్లబ్ సభ్యులు మరి అలాగే మా లయన్స్ క్లబ్ మంచిర్యాల సెక్రటరీ వెంకటేశ్వర్లు, మురళి వీరు ప్రత్యేకంగా రోజు వారు సమయాన్ని కేటాయించి రోజు 12 గంటలకు ఆసుపత్రికి వెహికల్ ద్వారా భోజనాన్ని సమకూర్చడం జరుగుతుంది. సో కాబట్టి ఈ సందర్భంగా నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటూ మరి మంచిర్యాలలో ఉన్నటువంటి దాతలు కూడా ఈ కార్యక్రమానికి తమ వంతు సహాయ సహకారం అందించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ లయన్స్ క్లబ్ మంచిర్యాల సభ్యులందరి సహాయ సహకారంతో ఈ కార్యక్రమాన్ని మేము దిగ్విజయంగా చేపడుతున్నాం. థ్యాంక్ యూ. వేసవి రాగానే కూరగాయల ధరలు పెరగటం, వర్షాకాలం మొదలు కాగానే తగ్గటం మామూలే. కానీ ఈ ఏడాది అందుకు విరుద్ధంగా కనిపిస్తుంది. ఎండాకాలంలో ధరలు అంతంత మాత్రంగానే పెరిగిన వర్షాకాలం మొదట్లో రేట్లు మాత్రం అమాంతంగా పెరిగి కొండెక్కాయి.
ఈ విపరీత పరిస్థితి సామాన్యులకు భారంగా మారింది. ప్రస్తుతం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని కూరగాయల మార్కెట్లో దాదాపు కూరగాయలన్నీ కిలో 80 రూపాయల నుండి 100 రూపాయల వరకు పలుకుతున్నాయి. కేవలం 15 రోజుల వ్యవధిలో ఉల్లి, టమాటాతో సహా అన్ని కూరగాయల ధరలు 60% వరకు పెరిగాయి. మే నెల 3వ వారంలో కిలో 20 రూపాయలు పలికిన ఉల్లి ప్రస్తుతం 50 రూపాయల వరకు చేరింది. ఇక టమాటో ధర కూడా రెండింతలు పెరిగింది. ప్రస్తుతం కిలో 50 రూపాయలకు పైగా పలుకుతుంది. ఇంకా వంకాయలు, బీన్స్, క్యారెట్, ఇతర కూరగాయలతో సహా ఆకుకూరల ధరలు కూడా భారీగా పెరిగాయి. డిమాండ్కు తగ్గట్టుగా సరిపడా ఉల్లి, టమాటా మార్కెట్కు రాకపోవడమే ధరల పెరుగుదలకు కారణమని మార్కెట్ వ్యాపారస్తులు చెప్తున్నారు. చేతి నిండా డబ్బులు తీసుకెళ్లినా సంచికి సగానికి కూడా కూరగాయలు రావట్లేదంటూ సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రామగుండం పోలీస్ కమిషనరేట్లోని కోటపల్లి, నీల్వై పోలీస్ స్టేషన్ పరిధిలో యువకులకు, ప్రజలకు పోలీస్ సేవలు మరింత దగ్గరవటానికి పోలీస్ ఉన్నది మీకోసమని, మీ భద్రత కోసమనే కార్యక్రమాన్ని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఏర్పాటు చేశారు అక్కడి పోలీసులు. ఈ సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ మాట్లాడుతూ యువత ఒక లక్ష్యం ఎంచుకొని ఎన్నో విజయాలను అందుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని, అంతటి శక్తి యువతకే ఉందని, పోలీస్ సేవలు మరింత వారికి దగ్గరవటానికి పోలీసులు ఉన్నది మీకోసమంటూ, మీ భద్రత కోసమని నమ్మకాన్ని కలిగించడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ప్రజల కోసమే పోలీసులు ఉన్నారనే ప్రజా శ్రేయస్సు పోలీసుల ధ్యేయమని అంటూ గతంలో పోల్చుకుంటే ప్రస్తుత పరిస్థితులు, సౌకర్యాలు మెరుగుపడ్డాయని, ప్రభుత్వం ప్రవేశపెట్టిన సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని, యువత చెడు మార్గాల వైపు మరలకుండా కమ్యూనిటీ పోలీసులో భాగంగా యువతకు వివిధ కార్యక్రమాలు పోలీస్ శాఖ తరపున నిర్వహిస్తున్నామని తెలిపారు. యువకులు చెడు మార్గాల్లో నడవకుండా క్రీడల్లో పాల్గొని రాణించాలని, క్రీడలతో శారీరక దారుఢ్యం కలగడమే కాకుండా క్రమశిక్షణ అలవాటు పడుతుందని అన్నారు. స్పోర్ట్స్ కోటాలో ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికయ్యే అవకాశం ఉందని తెలిపారు. అనంతరం ఈ కార్యక్రమానికి హాజరైన యువకులతో చెడు అలవాట్లకు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉంటామని, సత్ప్రవర్తనతో అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. వారికి వాలీబాల్, క్రికెట్ కిట్స్, జెర్సీలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ అశోక్ కుమార్, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్రరావు, చెన్నూరు రూరల్ సిఐ సుధాకర్, ఎస్బీఐ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, కోటపల్లి ఎస్ఐ రాజేందర్ యువకులు పాల్గొన్నారు. కోటపల్లి తర్వాత వేంపల్లి విలేజెస్ సంబంధించి ఈ యొక్క యూత్తో కనెక్ట్ విత్ కార్నర్ విలేజెస్, కనెక్ట్ విత్ కార్నర్ పీపుల్. ఈ యొక్క విలేజెస్ అన్నీ కూడా ఈ ఛత్తీస్గఢ్ బార్డర్, మహారాష్ట్రకు సంబంధించి, తర్వాత ఈ మావోయిస్ట్ ప్రాంతాల్లో, అఫెక్టెడ్ ప్రాంతాల్లో ఈ విలేజెస్ ఉన్నాయి. అక్కడ ఉన్న యూత్ చాలామంది ఉన్నారు. వాళ్ళ యూత్ అందరినీ పిలిపించి ఈరోజు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం లక్ష్యాలతో ఉన్నారు, ఎలాంటి దేశ వ్యతిరేక కార్యక్రమాలకు ఏమన్నా అట్రాక్ట్ అవుతున్నారా అట్లాంటివి తెలుసుకొని వాళ్ళని అలాంటి ఉద్దేశాలు పెట్టుకోవద్దని, అలాంటి వాటికి దూరంగా ఉండమని, తర్వాత ఈ సమాజంలో మంచి అలవాట్లు పెంచుకోవడానికి, తమ జీవితాల్లో ఏదో ఒక సాధించడానికి, ఒక ఇన్స్పిరేషన్ కలిగించడానికి వాళ్ళందరినీ చెడు అలవాట్ల అయిన గంజాయి, ఆల్కహాల్, వ్యసనాలు, ఇతర వ్యసనాలని పాల్పడకుండా ఉండడానికి, వాళ్ళని మోటివేట్ చేయడానికి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా వాళ్ళందరికీ ఇక్కడ స్పోర్ట్స్ మీద ఒక మంచి అవగాహన కల్పించడానికి, వాళ్ళ యొక్క యాటిట్యూడ్ని డెవలప్ చేయడానికి స్పోర్ట్స్ని, క్రికెట్, వాలీబాల్ అండ్ ఇతర స్పోర్ట్స్ మెటీరియల్ కూడా వాళ్ళకి ఇచ్చి, వాళ్ళ భాగంగా మేము పోలీస్ మీ అందరికీ అండగా ఉన్నాము, మీకు ఒక గైడెన్స్ లాగా, ఒక అన్నగా మీకు ఏదైనా గైడెన్స్ ఇవ్వడానికి, జీవితంలో బాగుపడడానికి, తర్వాత సాధించడానికి, తర్వాత వేరే వ్యసనాలకు పాల్పడడానికి మేము అన్ని విధాలా సాధించడానికి రెడీగా ఉన్నాము. మీకు ఎలాంటి ఇన్హిబిషన్స్, ఎలాంటి అపనమ్మకము, అభద్రతాభావం ఉండకుండా ఉండడానికి వాళ్ళందరినీ ఈరోజు పిలిపించడం జరిగింది. వాళ్ళందరూ చాలా పెద్ద ఎత్తున వచ్చారు. చాలామంది యూత్ చాలా ఎంతూజియాస్టిక్గా ఇక్కడ పాల్గొన్నారు. వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు. తర్వాత వాళ్ళకి ఏదో ఒక గోల్ని సాధించమని మేము ఉద్బోధించడం జరిగింది. వాళ్ళకు ఏదో మా తృణోపాయంగా మేము కొన్ని కిట్ ఆర్టికల్స్ని వాళ్ళకి ఇచ్చాము. వాళ్ళు దాన్ని తీసుకొని పాస్ట్ టైంలో మంచిగా వేరే వ్యసనాలకు పాల్పడకుండా మంచి టీమ్ స్పిరిట్తో మంచి గేమ్స్ ఆడుకొని, ఒక గేమ్స్లో కానీ, ఒక ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, తర్వాత ఏదో ఒక యావిగేషన్లో పైకి ఎదగాలని కోరికతో
వాళ్ళు వెళ్ళాలని చెప్తూ అందరికీ ఈరోజు ఈ కార్యక్రమంలో బాగా మంచిగా పార్టిసిపేట్ చేశారు, చెప్పింది విన్నారు, చాలా హ్యాపీగా వాళ్ళు ఒక ప్రతిజ్ఞ కూడా చేశారు. నాతో పాటు మేము చేయించిన ప్రతిజ్ఞని గాంజాయి కానీ ఆల్కహాల్ కానీ చట్ట వ్యతిరేక కార్యక్రమాలు కానీ చేసే వాళ్ళకి సహకరించమని కూడా చేశారు. అందరికీ ఈరోజు వచ్చినందుకు మేమంతా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని నేను చెప్పినప్పుడు దాన్ని సీరియస్గా తీసుకొని చాలా హార్ట్ఫుల్గా ఏర్పాటు చేసిన డీసీపీ అశోక్ అండ్ ఏసీపీ వెంకటేశ్వర్లు, మా ఇన్స్పెక్టర్స్ అందరూ, స్టాఫ్ అందరూ కూడా నేను పేరు పేరున వాళ్ళకి అభినందనలు తెలియజేస్తున్నాను. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండల పరిధిలోని చాకపల్లి గ్రామంలో అనుమానాస్పద స్థితిలో తిరుగుతున్న వ్యక్తిని గ్రామస్తులు గుర్తించి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ సందర్భంగా చెన్నూరు పట్టణ సిఐ రవీందర్ పూర్తిగా విచారించిన అనంతరం ఒక మతిస్థిమితం లేని వ్యక్తిని గుర్తించామని తెలిపారు. ప్రజలకు పట్టణ సిఐ రవీందర్ తెలుపుతూ అపరిచిత వ్యక్తులు కనబడితే 100కు డయల్ చేసి చెప్పాలని, నిరంతరం పోలీస్ శాఖ రాత్రివేళ బ్లూ కోర్స్ టీం తిరుగుతూనే ఉందని, అసత్య ప్రచారాలు ప్రజలు నమ్మొద్దని, ఎటువంటి సంఘటనకు విద్రోహ శక్తులున్న పరిస్థితుల్లో 100కు డయల్ చేసి చెప్పాలని తెలిపారు. చెన్నూరు పరిసర ప్రాంతాల్లో అపరిచిత వ్యక్తులు తిరగడం లేదని ఈ సందర్భంగా తెలిపారు. మా చెన్నూరు పోలీస్ స్టేషన్ వెళ్ళి మీకు ఒక మనది ఈరోజు మనకు ఒకటి చాకపల్లి విలేజ్లో ఒక అనుమానాస్పదంగా ఒక వ్యక్తి ఉన్నాడని చెప్పని మనకు 100 కాల్ వచ్చింది. దానిలో భాగంగా మనము చాకపల్లికి వెళ్ళేసేసి ఒక అతన్ని తీసుకొని రావడం జరిగింది. వచ్చేసి ఆయన ఎంక్వైరీ చేయగా అతను మేషన్ వర్క్ కొరకు అని చెప్పి ఇక్కడికి మన స్టేట్కు రావడం జరిగింది. ఇతను ఒరిస్సా అతను ఇక్కడికి రావడం జరిగింది. అతను వెరిఫై చేస్తే అతని పేరు వచ్చేసేసి కోబీ నాయక్, సన్ ఆఫ్ కృష్ణ నాయక్, వయసు వచ్చేసి 21 సంవత్సరాలు ఉంటాయి. అతని యొక్క కొద్దిగా మెంటల్గా అంటే కొద్దిగా మతిస్థిమితం లేనట్టుగా చెప్తున్నాడు. దాని కొరకు వాళ్ళు శాఖపల్లి వాసులు వాళ్ళు ఏదో దొంగ అనుకొని అతన్ని కొంచెం పట్టుకోవడం జరిగింది. అంతే తప్ప అతనికి సంబంధించిన 20 ఫింగర్ ప్రింట్స్ కూడా వెరిఫై చేయడం జరిగింది. దొంగతనంతో అట్లా దానికి సంబంధించినటువంటి మనకు సస్పెక్ట్ ఏం లేదు. అందరికీ కూడా మరొకసారి మనవి చేయడం ఏంటంటే, మనకి ఎవరైనా మీకు సస్పెక్ట్ కనిపించినప్పుడు మీరు వారిని 100కు ఫోన్ చేసి వెంటనే మా బ్లూ కోడ్ వాళ్ళు ఇట్లా మేము వెంటనే రీచ్ అవుతాం, మనం తీసుకుంటాము. మనకి ఇక్కడ మన మండలకు సంబంధించినంతవరకు ఎలాంటి దొంగతనానికి సంబంధించిన గ్యాంగులు కానీ అవి కానీ ఏం లేవు. ఇదంతులు మీరు ఇటువంటి వదంతులు ఏమి నమ్మకూడదు. మన పోలీసు కంటిన్యూగా నైట్లో పెట్రోలింగ్ చేస్తున్నాము, మన బ్లూ కోడ్ వాళ్ళు కూడా తిరుగుతున్నాము. మనకు ఏం ప్రాబ్లం లేదు, మీరు ఎలాంటి భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు. మనకు చెన్నూరు తరఫున మన పోలీస్ అందరూ మీకు ఎప్పుడూ రక్షణగా ఉంటుంది. మీకు ఏమైనా డౌట్ ఉన్నా ఏమున్నా 100కి ఫోన్ చేయండి. ఇటువంటి అనుమానాస్పదలు ఏమైనా విలేజ్లో కానీ ఎక్కడ కనబడితే 100కి కాల్ చేయండి. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని కానీ మీరు అనుమానాస్పదం ఉన్నప్పుడు వారిని కొట్టడం కానీ చేయడం కానీ ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఒకసారి ఇప్పుడు సోషల్ మీడియాలో ఎందుకు వైరల్ అయింది ఇంతగానో? అది వాళ్ళు అనుకోకుండా వట్టిగానే వారు ఊహించుకొని చేసినదే, కానీ అటువంటిది ఏం లేదు. ఇతను మనకు ఒక్కడే ఉన్నాడు, ఒక్కడుగా సస్పెక్ట్గా కనబడి తీసుకొచ్చి ఎంక్వైరీ చేయడం జరిగింది. 16 మంది బయట సోషల్ మీడియాలో వైరల్ అది ఏం లేదు, ఒక్కడే ఇతను ఒక్కడే ఉన్నాడు. అది 16 మంది అనేది అంత అది ఫేక్ అటువంటిది ఏం లేదు. ఇతను ఒక్కడే మనకు దొరికింది. అతను ఎంక్వైరీ చేయక పై విషయాలన్నీ మనకు తెలియడం జరిగింది. మందమరి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఊరు మందమరి గ్రామ పరిధిలో యువకులకు రామగుండం సిపి ఆదేశాల మేరకు పోలీసులు మీకోసం కార్యక్రమంలో భాగంగా మందమరి సర్కిల్ ఇన్స్పెక్టర్ శశిధర్ రెడ్డి వాలీబాల్ కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ దేశ భవిష్యత్తుకు కేంద్ర బిందువు యువత తలుచుకుంటే ఎన్నో విజయాలను సునాయాసంగా అందుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని, అంతటి శక్తి యువతకు ఉందని అన్నారు. క్రీడలు ఆడడంతో పాటు శరీరానికి వ్యాయామం అవసరమని, విద్యార్థులు యువకులు చెడు అలవాట్లకు బానిసలు కాకుండా ఉదయం వ్యాయామం చేయాలి, ఆరోగ్యం కాపాడుకోవాలని సూచించారు. యువకులు గంజాయి, జూదం వంటి వాటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, ఇతర చెడు మార్గాల వైపు వెళ్లకుండా చదువుపై ప్రత్యేక దృష్టి పెట్టి ఉద్యోగాలు సంపాదించి తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలని కోరారు. వాళ్ళ మైండ్ అంతా కూడా ఉల్లాసంగా ఉండేందుకు, ఆరోగ్యపరంగా ఉండేందుకు రోజు ఇట్లా మీరు డైలీ ఈవినింగ్ ఆడుకుంటామంటే అదొక ఆలోచన వేరే ఉంటా ఉంటుంది. తినే ఖాళీగా ఉన్నారనుకో ఏదో వేరే ఆలోచనలు మీకు కూడా అదే. మనకి ఇప్పుడు మెయిన్ పాయింట్ ఏంటంటే లోకం మీద ఏంటంటే అన్నిటికన్నా డేంజరస్ ఉన్నది ఏంటిదంటే గాంజా అలవాటు, ఈ అలవాటు. ఆ అలవాటు వల్ల మాత్రం ఏమవుతుంది, ఆరోగ్యం క్షీణిస్తుంది. మనం చూస్తే ఐడెంటిఫై చేసుకోవచ్చు. మనం అని డాక్టర్ డైలీ ఎక్కడికో పోయి స్టార్టింగ్గా పోయి తాగుతూ ఉంటారు. అదే మనం ఏం చూస్తలేము రా, మనం మంచి హ్యాపీగా ఉన్నాం సార్, మనం
తాగం రా అక్కడికి దొరుకుతాం ఎంజాయ్ చేద్దాం అనుకుంటారు. ఎన్ని రోజులు ఎంజాయ్ చేస్తారు అట్లా? ఏమవుతుంది? తాగి 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 ఏమైతే లాస్ట్కి ఆరోగ్యం మొత్తం క్షీణిస్తారు. ఒకసారి గాంజా అలవాటు అయిన వాళ్ళకి ఏమవుతుంది? రాను రాను వాళ్ళు వేరే పని చేయలేరు. వాళ్ళు మైండ్ అంతా కూడా అదవుతుంది. ఆ సైకో ఎఫెక్ట్ వచ్చేస్తుంది వాళ్ళకి. వచ్చేస్తే ఏమవుతుంది? ఆ రోజు గాంజా తాగండి వాళ్ళు పిచ్చి పిచ్చి చేస్తూ ఉంటారు. ఏదో చేస్తారు, ఎవరినో కొడతారు, లేదా ఎవరినో కొడతారు, పిచ్చి పిచ్చి న్యూసెన్స్ చేస్తూ ఉంటారు, పిచ్చోడైపోతారు. ఆ అలవాటు బంద్ చేయాలన్నా కూడా అంత ఈజీగా బంద్ కాదు. ఇంటికాడ తల్లిదండ్రులను ఇబ్బంది పెడతారు, బయట వాళ్ళని ఇబ్బంది పెడతారు, పబ్లిక్ అందరిని ఇబ్బంది పెడతా ఉంటారు. దాంట్లో మీ లైఫ్ టోటల్లీ ఎంటైర్లీ మొత్తం స్పాయిల్ అయిపోతుంది. మీ జీవితం అంతా మొత్తం సగం అయిపోతుంది. జీవితం అంతా ఒకసారి అలవాటు పట్టారంటే మీరు. కాబట్టి ఒకసారి ఆలోచించుకోండి. అట్లాంటి ఊర్లో ఇంకా అట్లాంటి వాళ్ళు ఉన్నా కూడా ఎవరున్నా కూడా ఒకసారి వాళ్ళకు కౌన్సిలింగ్ చేయండి. అట్లాంటి మీ దృష్టికి ఏమన్నా మీ ఊర్లో ఎవరన్నా ఇతనికి అలవాటు పడ్డాడు సార్ ఇట్లా చేస్తున్నా కూడా మీ పేరు గోప్యంగా ఉంచుతూ మీరు 100 ఏళ్ళైనా కాల్ చేయండి, లేకపోతే ఎస్ఐ గారి నెంబర్ అయినా మా నెంబర్ అయినా తీసుకోండి. మీరు కాల్ చేయండి. మీ పేరు కూడా పలానా వ్యక్తి మీకు ఫోన్ చేసి చెప్పిండు నువ్వు ఇట్లా చేస్తావట అట్లా చేస్తావని కూడా మీ ఎవరి పేర్లు చెప్పాం, ఎవరికి డిస్పోజ్ చేయం. మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మీ ఊళ్ళో ఎవరైనా గాంజా తాగి ఏమైనా ఇబ్బంది పెట్టినా, తాగటోళ్ళు ఉన్నా కూడా ఇంకేమన్నా చెడు వ్యసనాలకు బానిసాయి ఊర్లో ఇంకేమన్నా. ఇక సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మంచిర్యాల జిల్లా కలెక్టర్గా పదవి బాధ్యతలు చేపట్టిన కుమార్ దీపక్ పుష్పగుచ్చాలతో ఘన స్వాగతం పలికిన జిల్లా అధికారులు, సిబ్బంది. రోజురోజుకు పెరుగుతున్న కూరగాయల ధరలు, ఇబ్బందులు పడుతున్న వినియోగదారులు. $230వ రోజుకు చేరుకున్న లయన్స్ క్లబ్ నిత్యాన్నదానం 365 రోజుల వరకు కొనసాగిస్తామని వెల్లడించిన లయన్ మధుసూదన్ రెడ్డి. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ ప్రసారమయ్యే సిటీ న్యూస్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. చూస్తూనే ఉండండి ప్రజా సమస్యల పరిష్కార వాహిని సిటీ న్యూస్, మీతోనే మీ వెంటే.